కప్పలు పాములు అవి పెట్టినా కూడా తింటాను. ఇది చూడండి మంచి కలర్ఫుల్గా, నాకు తెలిసి మంచి స్పైసీ ఉంటుంది అనుకుంటా. తింటే మాత్రం రేపు పొద్దున బాత్రూమ్ లైట్ వెలగాల్సిందే. మన ఏదో ఫామ్ హౌస్ లో కూర్చున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. కొంతమందికి అనిపిస్తుంది కదా రోడ్ సైడ్ కూర్చొని తినాలన్న ఫీలింగ్. అలా కూడా అలాంటి ఫీలింగ్ కూడా వచ్చేలాగా పెట్టారన్నమాట ఇక్కడ. అమ్మా అమ్మ, ఇది చాలా వెయిట్ ఉంది చింగ్చో. ఇక్కడ చూడండి దిస్ వే అని ఉంది కదా, ఇది కూడా వుడ్డే మొత్తం. ఇదంతా వుడ్, వీళ్ళంతా వుడ్ థీమ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పైన చూడండి ఈ ఎండలో మంచి చల్లగా ఉంది ఇక్కడ కూర్చోడానికి. కింద ఒక వుడ్ మంచిగా ఇట్లా వేసేసి వుడ్ లాగ్, దాని మీద మంచిగా చైర్స్ వేసి మళ్ళీ ఇక్కడ ఒక వుడ్. నేను ఎప్పుడైనా వస్తే మాత్రం నా గర్ల్ ఫ్రెండ్ తీసుకుని ఇక్కడికి వస్తాను. చూడడానికైతే నాకైతే అట్లనే అనిపిస్తుంది ఫిష్ లాగా. అండ్ చింగ్చో అని ఉంది ఇక్కడ. సో వచ్చేయండి పైకి వెళ్దాం. చూస్తే ఏదో రాంగోపాల్ వర్మ బిల్డింగ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఈ టేబుల్స్ కానీ చైర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదైతే మంచి కంఫర్ట్ ఉంటుంది కూర్చోడానికి. నాకైతే మంచి కంఫర్ట్ ఉంది ఇది. కొంతమంది ఫోటో పిక్చర్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట ఇది. నేను కూడా అందులో ఒకరిని. నన్ను కూడా ఫోటోది. ఫోటో దిగేసాం కదా, ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. బా నమస్తే, నేను మీ స్పైసీ కార్తీక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది ఇలా నమస్తే ఎట్లా పెట్టింది అనుకుంటారా? నేను ఇలా చైనాకు వచ్చినండి. చైనా అంటే మీరు అనుకునే చైనా కాదు, సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఉన్న చింగ్చో. మన దగ్గర ఏంటంటే ఇండియన్ చైనీస్ మిక్స్ లాగా ఉంటుంది కదా, ఇదేంటంటే ప్యూర్ చైనీస్ టైప్ అనమాట. పైన సిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను గూగుల్లో దాంట్లో చూసినప్పుడు కూడా నాకు చాలా బాగా యూనిక్గా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ అంటే ఇది మ్యాక్సిమం వంగి కింద కూర్చొని వంగి తినలేని ఉంటారు చూసిన, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్గా చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి అన్ని మొత్తం వుడ్డే, వీళ్ళ థీమ్ అంతా వుడ్ థీమ్. అండ్ ఇక్కడ కూడా చూడండి మంచిగా చింగ్చో. ఎప్పుడైనా సరే మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మన బ్రాండ్ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మంచిగా ప్లాన్ చేశారు బ్రాండ్ ప్రమోషన్. అంటే బ్రాండ్ ప్రమోషన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ పేరు క్లియర్గా కనపడేలాగా ఆ చింగ్చో అనే బ్రాండ్ని మంచిగా ప్రమోట్ చేస్తున్నారు ప్రతి కింద కూడా అండ్ పైన ఫ్లోర్లో కూడా. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇది మైండ్లో పెట్టుకోండి. మీ బ్రాండ్ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఐపీఎల్ మళ్ళీ షురు అయింది కాబట్టి మంచిగా ఐపీఎల్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అంబియన్స్ కానీ ఈ సిట్టింగ్ కానీ అసలు చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసాము. ఇక్కడ ఇది కాకుండా మనం ఇంకా మంచిగా ఒక చిన్న బాల్కనీ ఏరియాలో కూడా ఉంది. ఈ చెట్లు నన్ను ఆపుతున్నాయి, అటు నుంచి షాయ్ చేస్తా. ఇది మంచి ఇంకొక అంటే ఇక్కడ నాకు తెలిసి సిట్టింగ్ ఏం లేదు, జస్ట్ అట్లా రిలాక్స్ అవ్వచ్చు మంచిగా. చెట్లు చూసింది కదా, మంచి చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ఏరియానే మంచిగా చెట్లతో నిండిపోయింది. క్లైమేట్ మాత్రం మంచి కూల్ అయిపోయింది, వర్షం పడుతుంది. ఈ వెదర్లో మంచిగా అట్లా వేడివేడిగా సూప్, నూడిల్స్, రైస్ అలా తింటా ఉంటే ఉంటుంది మజా. అబ్బా తిరిగిపోద్ది. ఇక నెక్స్ట్ ఫుడ్ వస్తుంది, నేను అది తినేసి మీకు టేస్ట్ చేసి రివ్యూ చెప్తా. ఓకేనా? కమాన్ లెట్స్ గో. వర్షం తగ్గట్లేదు, మంచిగా పెరుగుతుంది. ఆ వెదర్కి మంచిగా వేడివేడిగా మ్యాంచో సూప్ వచ్చింది. మంచి స్పైసీగా వేడివేడిగా సూపు. ఆహా, ఈ వెదర్కి పర్ఫెక్ట్ కాంబినేషను. ఈ వెదర్కి ఈ మ్యాంచో సూపు, చికెన్ మ్యాంచో సూపు
పర్ఫెక్ట్ కాంబినేషన్, అదిరిపోయింది అసలు, చాలా బాగుంది టేస్ట్. మంచి గార్లిక్ ఫ్లేవర్ అండ్ మంచి స్పైసీగా ఉంది, చాలా చాలా బాగుంది టేస్ట్. ఆహాహా. ఆహా. ఇప్పటిదాకా బయట ట్రై చేసిన మ్యాంగో సూప్లో ఒకటి డిఫరెంట్ అయితే, ఈ మ్యాంగో సూప్ మాత్రం అసలు అదిరిపోయింది, చాలా బాగుంది, అసలు తగ్గేదేలే అన్నట్టుంది, అంత బాగుంది. నెక్స్ట్ సూప్ అయితే మంచి వేడివేడిగా అదిరిపోయింది అసలు ఈ వెదర్కి. ఇంకా అంతే వేడిగా వెజ్ క్రిస్పీ, మన రెగ్యులర్గా మనం చూసే బయట క్రిస్పీ వెజ్ ఏమో కొంచెం ఎల్లోయిష్ కలర్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మాత్రం చూడండి ప్యూర్ చైనీస్ లాగానే కనపడుతుంది. అండ్ సెసమి సీడ్స్, చైనీస్ ఎక్కువ సెసమి సీడ్స్ యూజ్ చేస్తారు. సో టేస్ట్ చేద్దాం ఇది కూడా ఎట్లుందో. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం చైనీస్ ఫుడ్ తిన్న అంత ఫీల్ వస్తుంది. నన్ను ఎక్కడ తీసుకుపోయి ఏడేసినా నేను అన్నీ తింటా, చైనీస్ ఫుడ్ పెట్టినా చైనీస్ ఫుడ్ తింటా, ఆడ కప్పలు పాములు అవి పెట్టినా కూడా తింటాను, ట్రై చేస్తాం. అంటే మీకోసం అట్లాంటి వీడియోలు కూడా తీసుకొస్తాం ఇంకా ఫ్యూచర్లో. ఇది మాత్రం అదిరిపోయింది టేస్ట్. కానీ నేను అట్లాంటి, అంటే ఇప్పుడు చెప్పే కదా కప్పలు పాములు ఇట్లాంటివి కూడా, అలాంటివి చేయాలంటే మీరు అందరూ ఏం చేయాలి, మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్కి. 100K సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు సంథింగ్ డిఫరెంట్ వీడియో అయితే చేస్తాం తప్పకుండా, ఓకేనా. ఇక్కడ క్రిస్పీ వెజ్ అంటే ఎట్లా ఉంటాయో వెజిటేబుల్స్, కాకపోతే దీంట్లో క్యాలీఫ్లవర్ అలాంటివి లేవు, జస్ట్ క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ అలా కొంచెం డిఫరెంట్ క్యారెట్ ఇలా డిఫరెంట్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది డిష్ కూడా, చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది టేస్ట్. మంచి స్పైసీ కూడా ఉంది, మంచి స్పైసీ ఉంది. అండ్ క్రిస్పీ అయితే సూపర్ క్రిస్పీ ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. ఆహా. నేను బైట్ చేస్తుంటే నాకు లాస్ట్ బయట దాకా నాకు ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది, అంత క్రిస్పీగా ఉంది, అంత బాగుంది టేస్ట్ కూడా బాగుంది. అండ్ అంత క్రిస్పీనెస్ కూడా ఉంది దాంట్లో, చాలా చాలా బాగుంది. ఇప్పటిదాకా మీరు నాకు తెలిసి చికెన్ లాలీపాప్ లేదంటే ఇంకా వెజ్ లాలీపాప్స్, అంటే వెజ్లో చాలా డిఫరెంట్ లాలీపాప్స్ చూసి ఉండొచ్చు, చికెన్లో కూడా చాలా డిఫరెంట్ లాలీపాప్స్ అండ్ మటన్ లాలీపాప్స్ కూడా చూసే ఉండొచ్చు. బట్ ఫస్ట్ టైం బ్రోకలీ లాలీపాప్, అసలు ఈ పేరైనా కానీ నాకు పిచ్చెక్కిపోయింది ముందు, బ్రోకలీతో లాలీపాప్ ఏంద్ర పోయి అని. ఇది కూడా మంచి మంచి ఎర్రగా అదిరిపోయే అరోమాతోటి, మనం రెగ్యులర్గా, అంటే నేను రెగ్యులర్గా డైట్ చేస్తే మాత్రం ఎప్పుడు తీసుకునేది బ్రోకలీ. సో ఇప్పుడేమో చైనీస్లో ట్రై చేస్తున్నాను బ్రోకలీ లాలీపాప్. చికెన్ చూడండి, నాకు నోట్లో చికెనే వచ్చేస్తుంది ఎక్కువ. ఇది వచ్చేసి బ్రోకలీ లాలీపాప్, వెజ్ లాలీపాప్ అనమాట. అండ్ అది కూడా ఈ చింగ్చోలో మంచి స్పెషల్ ఐటమ్ అనమాట, సిగ్నేచర్ డిష్ ఇది, ట్రై చేసేద్దాం ఇది కూడా. తిరిగిపోయింది కదా అసలు, బ్రోకలీ ఫ్లేవరే లేదు, అంత టేస్టీగా ఉంది. అంటే బ్రోకలీ చాలామంది ఇష్టపడరు కదా తినడానికి, టేస్ట్ ఉండదు అది అని, బట్ ఇది మంచి టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అంటే మీరు ఇది రెడ్ అనేది చూసి టోటల్గా స్పైసీ ఉంటుంది అని అనుకోవద్దు, స్పైసీతో పాటు ఇక చైనీస్ అంటే తెలుసు కదా కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది, సో లైట్ స్వీట్ అండ్ మంచి స్పైసీనెస్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది ఈ బ్రోకలీ లాలీపాప్.
మ్మ్. ఇది కూడా మంచి క్రిస్పీగా, నేను ఇందాక చెప్పినట్టే లాస్ట్ బైట్ దాకా మంచి క్రిస్పీగా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది, అసలు చాలా చాలా బాగుంది. ఏదో నార్మల్ అంటే మనము ఆనియన్ పకోడా ఇట్లా చేసుకుంటాం కదా, అలాగే ఉంది. అంటే టేస్ట్ కాదు, ఆ క్రిస్పీనెస్ అదంతా, అండ్ దాంట్లో చైనీస్ మిక్సింగ్ అదిరిపోయింది టేస్ట్ మాత్రం. అబ్బా బాబా. ఆహాహా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసింది. మీరు అంటే మొన్న జాక్ మూవీ చూసి క్రాక్ అయిపోయినా నేను. ఇప్పుడు అలాంటి ఐటమ్ వచ్చింది. అంటే జాక్ క్రాక్ అనుకోకండి, క్రాక్ జాక్ కాదు, ఇది వచ్చేసి చికెన్ జాక్ అంట. చూడండి మంచిగా ఐటము, ఆమ్లెట్ వేసి, ఆమ్లెట్ దాంతోపాటు మళ్ళీ చికెన్, సాసేజ్ అంతా అసలు అదిరిపోయింది చూడడానికి. ప్రజెంటేషన్ అదిరిపోయింది. ఇది ఇంకా లేట్ లేకుండా మొదలెట్టేద్దాం. జాక్ మామ అదర కొడతాడేమో టేస్ట్. ఇక లేట్ లేకుండా జాక్ మామని మొదలెట్టేద్దాం. ఫస్ట్ చికెన్ తింటా, ఎందుకంటే వెజ్ తినేసి కొంచెం చికెన్ తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో చూడండి మంచిగా క్రీమీనెస్ కానీ, థిక్నెస్, క్రీమ్ థిక్నెస్ కానీ, ఆనియన్స్ కానీ మొత్తం అసలు అదిరిపోయింది చూడడానికి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఆహా. నిజంగా చెప్తానా, చైనీస్ ఐటమ్ చాలా చాలా బాగుంది టేస్ట్. అదిరిపోయింది టేస్ట్ అసలు ఇది. ఆ క్రీమ్లో ఆ ఫ్లేవర్స్ అండ్ ఈ ఆమ్లెట్ మంచిగా ఒక చికెన్ పీస్ పెట్టేసి క్రీమ్ అట్లా దట్టించి దానికి ఆమ్లెట్ని ఎగ్గొట్టి దీన్ని మొత్తం లేపి దిగ్గొడితే ఆహా. నిజంగా నాకు ఒక బ్లెస్సింగ్ అనుకోయాల. మంచి టేస్టీ ఫుడ్, అది కూడా మంచి డిఫరెంట్ ఫుడ్, దాంతోపాటు వర్షము, అదిరిపోయే కాంబినేషను. పక్కన ఒక అమ్మాయి లేదు అంతే, అదొకటే బాధ. అమ్మాయి ఉంటే ఇంకా అదిరిపోయేది. చికెన్ కూడా మంచి సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగుంది, చాలా పిచ్చగా నచ్చేసింది. క్రీము మంచిగా స్ప్రెడ్ అయ్యి మౌత్లో మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి లోపల. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. చేస్. ఇందాక క్రిస్పీ వెజ్ ట్రై చేసినాం కదా, వెజ్ క్రిస్పీ. ఇప్పుడు చికెన్ క్రిస్పీ. చూడ్డానికి మాత్రం మంచి స్పైసీ కనపడుతుంది. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో ఇది. చెప్పినా కదా ప్రతిదీ ఇక్కడ మన దగ్గర దొరికే ఇండియన్ అంటే చైనీస్ ఇండియన్ మిక్సింగ్ లాగా ఉండదు, ఇది ప్యూర్ చైనీస్ లాగా ఉంది. చాలా చాలా బాగుంది టేస్ట్, అసలు అదిరిపోయినాయి. ప్రతి ఐటమ్ అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. ఈ క్రిస్పీ చికెన్ కూడా చాలా డిఫరెంట్, చాలా యూనిక్గా ఉంది.
అంటే మనం కొంచెం డిఫరెంట్ కాబట్టి ఇందాక జాగ్గాని సాస్ దీన్ని పూసి వేసేస్తాను. నిజంగా చింగ్చావ్లో చాలా చాలా బాగుంది. అంతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చైనీస్ అది కూడా మన దగ్గర దొరికేలా కాకుండా ఇంత డిఫరెంట్గా దొరుకుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది టేస్ట్. అన్ని ప్రతి ఐటమ్ చాలా చాలా బాగుంది. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. అన్నింటిలో నాకు చాలా ఇష్టమైన ఆ గార్లిక్ ఉంటుంది కదా, ఆ గార్లిక్ ఫ్లేవర్ తగులుతుంది. అసలు మైండ్ బ్లాకే, అంత బాగుంది టేస్ట్ మాత్రం. ఎంత చెప్పినా తక్కువే, అంత బాగుంది టేస్ట్. హలో అరుణ్ జనగాం. యా చాలా బాగుంది. అండ్ మేము 2 కాంబోస్ ఆర్డర్ చేసాం, వెజ్ అండ్ నాన్ వెజ్. బోత్ ఆర్ వెరీ గుడ్. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. ఒక హిడెన్ జిమ్ పద్మరావు నగర్లో. చిల్లీ చికెన్ స్పైసీగా ఉంది, బట్ రైస్ ఇంకా నూడిల్స్ ఓకే, నార్మల్. 5 స్టార్ రేటింగ్, టూ గుడ్. సో ఇప్పుడు వచ్చింది అసలు చైనీస్ నేమ్ ఉన్న ఐటము, డ్రాగన్ చికెన్ చిల్లీ. మంచి మనకు తెలిసినంత మటుకు డ్రాగన్ అంటే ఇంకా అది మంచి స్పైసీ ఉంటుందని. సో ఇది ఎట్లుందో చూద్దాం ఒకసారి. ఇందులో మంచిగా అంటే నాకు నచ్చనివి వచ్చినాయి. నాకు కిస్మిస్ నచ్చదు, ఆ కిస్మిసే వచ్చింది. అందుకే మంది పోయినా కూడా కిస్మిస్లన్నీ తీసి పక్కన ఎవరైనా తింటే వాళ్ళకి వేసేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి పక్కకి వేయాలి. మంచిగా డ్రై ఫ్రూట్స్ తోటి కొంచెం సెమీ గ్రేవీతో వచ్చింది ఇది. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. బాగుంది, బట్ నేను అనుకున్నంత స్పైసీ అయితే ఏం లేదు, కానీ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ ఇంకా ఇవన్నీ కలుపుకొని తినేవాళ్ళు, అంటే కిస్మిస్ తినేవాళ్ళు మాత్రం ఇంకో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు టేస్ట్. నాకైతే డ్రై ఫ్రూట్స్ తోటి చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనం అంటే బయట ఎక్కడ చూడండి డిషెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంటే చైనీస్లో మనం బయట తినే చైనీస్ అంతా మ్యాక్సిమం ఇండియన్ మిక్సింగే ఉంటుంది. సో ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. డ్రాగన్ చికెన్ మాత్రం అదిరిపోయింది. చింగ్చోలు చితగొట్టేసారు మొత్తానికి అయితే. అదిరిపోయింది టేస్ట్. స్టార్టర్లో అయితే కథం, ఇంకా మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం. ఇది చూడండి మంచి కలర్ఫుల్గా, నాకు తెలిసి మంచి స్పైసీ ఉంటుంది అనుకుంటా. తింటే మాత్రం రేపు పొద్దున బాత్రూమ్ లైట్ వెలగాల్సిందే. అండ్ దీని పేరు వచ్చేసి చికెన్ హాంకాంగ్ నూడిల్స్. సో చికెన్ హాంకాంగ్ నూడిల్స్ చెప్పినా ఇందాక లైట్ వెలుగుద్దేమో చూద్దామని. మరి లైట్ వెలిగేలాగా ఉందా లేదా చూద్దాం ఒకసారి. పొద్దున్న లైట్ వెలిగే అంత స్పైసీ అంటే నాకంత స్పైసీ అనిపించట్లేదు, బట్ ఉంది, స్పైసీ ఉంది, బట్ అంత స్పైసీ లేదు. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇంట్రెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ చింగ్చా గురించి, వీళ్ళు త్వరలో చింగ్ టీ అంటే చింగ్ టీ అని కూడా తీసుకురాబోతున్నారు. అది కూడా ఇక్కడే ఇదే ప్లేస్లో. సో ఇప్పుడు చైనీస్ అండ్ నెక్స్ట్ టీ కూడా మరి చైనీస్ స్టైల్లో ఉంటుందా ఎలా ఉంటుందో ఒకసారి మనం కూడా వెయిట్ చేద్దాం దాని గురించి.
టీ వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తారు ఇన్ ఫ్యూచర్. సో అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఒకసారి చేస్తే దాని బ్లాగ్ కూడా చేయొచ్చు మనము. హాంకాంగ్ నూడిల్స్ మాత్రం అద్దిపోయింది, చాలా చాలా బాగుంది. సో చూసారుగా, ఇదొక మంచి ఇంకొక కలర్ఫుల్ డిష్. ఇది సింగపూర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం డిఫరెంట్ హాంకాంగ్ నూడిల్స్ కానీ, ఈ సింగపూర్ ఇది కానీ, ఇంకా యూనిక్ డిషెస్ వస్తున్నాయి. అలా డిఫరెంట్ డిషెస్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చింగ్చావ్లో. అసలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. బయట దొరికే రెగ్యులర్ నూడిల్స్ ఇట్లా ఫ్రైడ్ రైస్ లాగా కాకుండా చాలా డిఫరెంట్ ఉంది, చాలా యూనిక్ ఉంది. అండ్ ప్లేస్ కూడా చూసారు కదా, చాలా ప్లెజెంట్, చాలా సైలెంట్గా, చాలా ప్లెజెంట్గా అండ్ చాలా పీస్ఫుల్గా. ఈ చెట్లు ఇవన్నీ వాతావరణం అసలు అదిరిపోయింది. అందులో మనకి తోడు వర్షం పడింది, ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఈ వెదర్కి, ఈ ఫుడ్కి మంచి కాంబినేషన్. ఫుడ్ విత్ రైనీ వెదర్ మంచి కాంబినేషన్. సో నెక్స్ట్ ఇంకా వేసేద్దాం, తోసేద్దాం. నోట్లో పెట్టగానే ఫ్లేవర్స్ ఇట్లా వెళ్ళిపోయినాయి తెలుసా. చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. చూడ్డానికేమో మనం చేసుకునే పులిహోర అట్లా ఉంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇలాంటి డిఫరెంట్ ఫుడ్స్ మనకి సింగపూర్ కానీ, చైనా ఇట్లాంటి ఈ చింగ్చాంగ్లో కూడా దొరుకుతున్నాయంటే మీరు ఆలోచించండి ఇక ఎంత యూనిక్గా, ఎంత డిఫరెంట్గా వీళ్ళు ప్లాన్ చేశారు డిషెస్ కూడా. అండ్ వీళ్ళు ఏదో 1-2 years రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయడం కాదు, ఇది 13 years రీసెర్చ్ చేసి, అండ్ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఫైనల్ చేయడానికి 2 years పట్టింది. 2 years ఈ ఫుడ్ ఐటమ్స్ మీద వాళ్ళు ప్లాన్ చేసి, ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రిపేర్ చేసి, ఆ తర్వాత ఈ డిషెస్ తీసుకొచ్చారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళు చేసిన కష్టానికి, వాళ్ళు చేసిన కృషికి అసలు హ్యాట్స్ ఆఫ్. టేస్ట్ కూడా అట్లే ఉంది. ఈ నెక్స్ట్ ఈ ఐటమే మంచి స్పెషల్ ఐటమ్. దీని పేరు కూడా చాలా డిఫరెంట్ అన్నమాట, చికెన్ బాక్సర్ ఫ్రైడ్ రైస్. ఈ గుట్టలాగా ఉంది ఏదో అనుకున్నారు, పైనది ఇది చూడండి. ఈ గ్రేవీ అంత సైడ్ కంటే ఆమ్లెట్, ఇది ఆమ్లెట్ లోపల రైస్, మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది విత్ ఆమ్లెట్. మంచి ఒక బాక్సర్ ఫీలింగ్ ఇస్తుందేమో, చూద్దాం. ఇది మంచిగా ఇట్లా వచ్చిన సాస్ని అలా మిక్స్ చేసుకొని దాంట్లో అలా కలిపి, ఆమ్లెట్, ఆ చికెన్, రైస్ కలిపి కొడితే ఆహాహా, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అదిరిపోయింది టేస్ట్. అండ్ మనకి క్వాంటిటీ చూసారు కదా, క్వాంటిటీ కూడా ఏం తక్కువ లేదు. ఆ ప్రైస్ రేంజ్కి ఆ క్వాంటిటీ అసలు చాలా ఎక్కువ. ఇది నాకు తెలిసి అంటే గట్టిగా తినేటోళ్ళు అయితే ఒకళ్ళకి ఫుల్ అయిపోద్ది, నార్మల్గా తినేటోళ్ళు అయితే 2 తినచ్చు, అంత క్వాంటిటీ కూడా వస్తుంది. అండ్ క్వాంటిటీ, క్వాలిటీ విత్ టేస్ట్ రేర్ కాంబినేషన్ అది. అలాంటి కాంబినేషన్ దొరికినప్పుడు అసలు వదిలిపెట్టుకోవద్దు, యూటిలైజ్ చేసుకోవాలి. సో మీరందరూ కూడా చింగ్చావ్కి వచ్చేయండి, మంచి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయండి. ఇలాంటి అంబియన్స్లో ఇట్లాంటి ఫుడ్ ప్లస్
నాకు మాత్రం ఇలా ప్లస్ అయింది ఏంటంటే ఈ అంబియన్స్లో ఆ వర్షము అసలు ఈ వెదర్కి నేను అసలు నిజంగా చెప్తున్నా నార్మల్గానే ఈ వెదర్ చాలా బాగుంటుంది ఆ చెట్లు కానీ అవన్నీ అండ్ అందులో వర్షం తోడైంది కదా ఇంకా మన స్టైల్లో పైన ఆమ్లెట్ వేసేసి లేపేస్తాము సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఇది నిజంగా ఒక హిడెన్ జెమ్ అనుకోవాలి అంత బాగుంది ఇది టేస్ట్ కానీ ఈ అంబియన్స్ కానీ అసలు ఇలాంటి అంబియన్స్ మీకు ఎక్కడ దొరకదు అంత బాగుంది అండ్ అంబియన్స్ టేస్ట్ అద్దరిపోయింది అసలు మంచి స్పైసీ గ్రేవీ ఉంది కదా మంచి స్పైసీ ఉంది చాలా బాగుంది టేస్ట్ ఇది చూసారుగా ఇక్కడ ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూడండి మంచిగా ఇక్కడ మనకి ఇది ఒకటి హక్కా నూడిల్స్ అండ్ ఇక్కడ విత్ మంచూరియా వెజ్ మంచూరియా ఇది వెజ్ ఐటమ్ ఇది సో ట్రై చేసేద్దాం దీన్ని కూడా రేపు పొద్దున బలబిల్లగా పోతే చాలు మనకి మనము ఐటమ్స్ టేస్ట్ చేసేవి చాలా ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటాం అన్నమాట ఎక్కువ వేసుకోను దీంట్లో మంచిగా వెజ్ మంచూరియా నాకు మనం ఎక్కువ అంటే ఇప్పుడు సిట్టింగ్కి కూర్చున్నప్పుడు మ్యాక్సిమం వెజ్ మంచూరియా ప్రిఫర్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చాలా నచ్చుతుంది నాకు అండ్ ఇక్కడ వెజ్ మంచూరియా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం నూడిల్స్ మాత్రం మంచిగా ఇట్లా దాంట్లోనే లైట్ వెలుగుతుంది ఇంకా లోపల లైట్ వెలుగుతుంది చూడాలి ఇక ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ టేస్ట్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా నేను చెప్తున్నా రెడ్నెస్ చూసి స్పైసీ ఉంటుంది అనుకున్నా బట్ అంత స్పైసీ లేదు అందరూ మంచిగా ట్రై చేయొచ్చు వచ్చి స్పైసీ తిన్న వాళ్ళు ఉంటారు చాలామంది మంచూరియా నిజంగా చెప్తున్నా ఇది నా ఇంటి దగ్గర ఉంటే మాత్రం నేను మంచూరియా రోజు తినటం నేను అసలు మంచూరియా అట్లా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోయే అంత సాఫ్ట్గా ఉంది మన బయట ఇప్పుడు ఇక్కడ తినే మంచూరియాస్ అవి ఏదో గట్టిగా ఇట్లా రాళ్ళలా ఉంటాయి ఇది మాత్రం నేను అసలు నోట్లో నా ఎక్స్ప్రెషన్ చూసింది కదా మీరు నోట్లో పెట్టుకోగానే అట్లా సాఫ్ట్గా ఉంది అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది వీళ్ళు ఎట్లా మన ఇంటి దగ్గర ఉండదు కాబట్టి ఎట్లా చేస్తారో నేర్చుకుంటే అడిగి ఇంత సాఫ్ట్గా చాలా చాలా సాఫ్ట్ ఉంది విత్ మంచూరియా అండ్ నూడిల్స్ నిజంగా అసలు చెప్తానా మంచి సాఫ్ట్గా అసలు అదిరిపోయింది వెజ్ మంచూరియా ఇంత సాఫ్ట్గా నేను ఎక్కడ తినలేదు తెలుసా అంత అసలు చాలా 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 సాఫ్ట్ ఉంది అసలు నేను ఇందాక నోట్లో పెట్టినప్పుడే మీకు కనపడి ఉంటుంది నా ఎక్స్ప్రెషన్ అసలు ఇట్లా పెట్టగానే అట్లా స్మూత్ ఇట్లా చితికిపోయింది అంత సాఫ్ట్ ఉంది బా ఆహా అండ్ ఇట్లాంటి ఒక దానికి మంచి కాంబినేషన్ ఒక డ్రింక్ ఉంటే ఇంకా బాగుంటుంది చెస్ ఆహా మంచూరియా మాత్రం నాకు చాలా చాలా బాగా అనిపించింది అసలు ఇక ఫోర్క్తో కూర్చునే ఇరిగిపోయింది సైడ్ అంత సాఫ్ట్ ఉంది మంచూరియా అలా పార్సల్ తీసుకోవచ్చా నైట్ మంచి యూజ్ అయింది సిట్టింగ్కి మొత్తానికి ఖతం అయిపోయినాయి టేస్ట్ మాత్రం చెప్తున్నా కదా ఆ మంచూరియా మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంకా అదే కాదు ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి
స్పెషల్గా నాకు మంచూరియా ఎందుకు నచ్చిందంటే అంత సాఫ్ట్ మంచూరియా ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు, అంత సాఫ్ట్ ఉంది మంచూరియా అది. అండ్ నేను ఇట్లాంటి వీడియోస్ అంటే ఇప్పుడు మన ఇండియనైజ్ లోకలైజ్ మొన్న ఒరిస్సా బరంపూర్ వెళ్ళి కూడా చేశాను. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి ఇంకా వేరే వేరే కంట్రీస్ కానీ అట్లా వెళ్ళి మీ ఆశీర్వాదం ఉంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో నేను ఇంకా డిఫరెంట్ ఫుడ్స్ మీ అందరి కోసం తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ మీరు అందరూ చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ యువర్ స్పైసీ కార్తిక్.